ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే మీ సమస్య ఏదైనా సరే కమెంట్లో పెట్టండి. మీరు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తండ్రి జవాబిస్తాడు. మొదట మనల్ని సరిచేయమని మనం అడగాలి. మొదట మనల్ని వాక్యం ప్రకారం నడిచే హృదయం మనకివ్వమని మనం అడగాలి. సరిచేసిన తర్వాత ఖచ్చితంగా తండ్రి ఎలాంటి సమస్య అయినా సరే ఒక్క క్షణంలో పరిష్కరించగల శక్తి గలవాడు మన యేసయ్య. ఇది జరగదేమో, ఇక నా సమస్యలు పోవేమో అని మీరు అపనమ్మకం అవిశ్వాసంతో ఉండొద్దు. ఖచ్చితంగా తండ్రి నన్ను నా వాళ్ళని సరిచేస్తున్నాడు. ఖచ్చితంగా తండ్రి ఈ సమస్యల నుంచి నన్ను నా కుటుంబాన్ని విడిపించబోతున్నాడు అని ఆ ఒక్క ఆలోచనే మీలో ఉండాల. అప్పుడే కార్యం చూస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామముని ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా, చిన్న మందగా నా ప్రభా మేము మిమ్మల్ని నా తండ్రి మీతో మొరపెడుతుండగా నా ప్రభా మా మధ్యన మీరున్నారని మేము నమ్ముచున్నాం. నా తండ్రి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఊళ్ళో ఎక్కడున్నారో తెలియదు, అయినా సరే మా మీద దయించి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించేలా కృప చూపించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ సమయానికి నా ప్రభా ప్రార్థనలో ఉండకుండా నా తండ్రి అసలు మీరే నిజమైన దేవుడు అని గ్రహించుకోలేని అజ్ఞాన స్థితిలో మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు బలవంతులు అనేక మంది ఉన్నారు. అయినా సరే వారిని పక్కన పెట్టి మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి నా ప్రభా మీ సన్నిధికి నడిపించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ అక్కర కలిగి ఉన్నారు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్తము మీకు తెలుసు. నా తండ్రి, మీకు మరుగైనది ఏదియో లేదయ్యా. ఎక్కడ బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో నా ప్రభ మీ మనసు గాయపడేలా నా తండ్రి ప్రవర్తించారు నా ప్రభ తెలియదయ్యా. తెలిసి తెలియక నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా ప్రభ మొదట ప్రతి ఒక్కరిని మీరు సరిచేసి నా తండ్రి మీ వాక్యానుసారంగా నడిచే హృదయాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నా తండ్రి ప్రతి ఒక్కరి సమస్య నుంచి బిడ్డను విడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎవరెవరు ఏ ప్రార్థన అవసరతలు పెట్టారో అవి నా దగ్గర వచ్చినే కాదయ్యా, నేనే పాటిదాన్నయ్యా. మీ పాత దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. దయగల దేవ, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ఎవరెవరు నా ప్రభు ఏ అవసరతలు పెట్టారు, ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మా వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నానమ్మా ప్రార్థించమని అన్నప్పుడు నా తండ్రి మీ చిత్తం లేకుండా ఏది జరగదయ్యా. మీ చిత్తం ఉంటేనే నా ప్రభ బిడ్డ క్షేమంగా వెళ్తాడు. మీ చిత్తం ఉంటేనే, మీ తోడు ఉంటేనే అక్కడ ఏ ఆటంకాలు అడ్డంకులు రానివ్వరయ్యా. మీ చిత్త ప్రకారమే బిడ్డ నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి. ఆలోచన మేము చేస్తే నా ప్రభ అది సరైనది కానే కాదు నా తండ్రి, కానీ ఆలోచన మీరేస్తేనే అది మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుందయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్త విడిపోయారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదేనయ్యా. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనే గ్రహింపు నా ప్రభు బిడ్డలిద్దరికి ఇచ్చి నా తండ్రి తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి వాళ్ళ వల్ల చిన్న బిడ్డలు నా ప్రభు ఇబ్బంది పడకుండా నా తండ్రి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మరొకసారి బిడ్డలు నూతనంగా జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరితో ఒకరు సమాధాన పడే హృదయాన్ని, తగ్గించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించుండయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే బ్రదర్ నా ప్రభా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థన చేయమని అడిగారు, ఒకసారి బిడ్డ వైపు చూడండి నా తండ్రి. మొదట మీకు ఇష్టమైన హృదయాన్ని నా ప్రభా మీకు ఇష్టడుగా ఆ బిడ్డను మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయ్యాలయ్యా. లోక ఆశల్లో బిడ్డలు బ్రతకకుండా నా తండ్రి లోకంలోకి జారిపోకుండా జాగ్రత్తగా నా ప్రభ మీ వైపు తిరిగి మీరు చూపించిన దారిలో నడుచుకునే జ్ఞానాన్ని బిడ్డలకిచ్చి నా ప్రభ మంచి మీ జ్ఞానాన్ని బిడ్డకి ఇచ్చిన తండ్రి ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభ సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. బిడ్డలకు నా ప్రభ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డలు నా ప్రభ ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డలకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఇక్కడ దాకా చదివించింది మీరే కదా నా ప్రభ. ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయి, అయినా సరే వాటన్నిటి నుంచి బిడ్డలు విడిపించి నా ప్రభ ముందుకు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఈ లోక జ్ఞానం బిడ్డలకు వద్దు నా తండ్రి.
మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి మీ చిత్తంలో బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చి నా తండ్రి వారు కోరుకున్న ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమెకు వ్యతిరేకంగా ఉన్న వారి మనసు మారాలని ప్రార్థించమని అడిగిందో, ఎందువల్ల నా ప్రభు వ్యతిరేకులుగా మారుతున్నారో తెలియదు నా తండ్రి. తప్పెవరిదో పొరపాటు ఎవరిదో నా ప్రభు మీకు మాత్రమే తెలుసు. మొదట మీ బిడ్డకు నా తండ్రి ఓర్పు, సహనం, తగ్గించుకునే హృదయాన్ని, సమాధానపడే హృదయాన్ని, క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డకిచ్చి నా తండ్రి. ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. బిడ్డల హృదయాలు మార్చి నా తండ్రి. తెలియదయ్యా, తెలిసే తెలియక నా ప్రభు ఈలోక అజ్ఞానంతో బిడ్డలు ఆలోచిస్తున్నారు. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. బిడ్డల మనసులు మార్చి సమాధానపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే బ్రదర్ నా ప్రభ వాళ్ళ తమ్ముడి వివాహం కోసం ప్రార్థించమని అడిగారు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వివాహం నా ప్రభ మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే మరణించే వరకు భార్య భర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమ నమ్మకంతో ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఆరోగ్యం విషయంలో కూడా మీ కృప చూపించండి. ఏ విషయంలో జారిపోయాడు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయాడు మీకు మాత్రమే తెలుసయ్యా. మనుషులకైతే తెలియదు నా తండ్రి. పైకి నా ప్రభు వారు ఒప్పుకోకపోవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ విషయంలో జారిపోయాడు దయతో నా ప్రభు బిడ్డ చేసిన తప్పు క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదమ్మా అని నా ప్రభు ప్రార్థించమన్నప్పుడు మరి అవసరం కోసం డబ్బులు తీసుకుని నా తండ్రి తిరిగి ఇస్తానని మాట ఇచ్చి కూడా తిరిగి ఇవ్వలేదంటే నా ప్రభు ఎందువల్ల నా ప్రభు బిడ్డలు ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ నా తండ్రి ఆ డబ్బులు మరలా కట్టడానికి వారు చేయదగిన పని నా ప్రభు ఒకవేళ లేకపోతే దయతో నా ప్రభు వారు చేయదగిన పని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు లక్ష్మీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం కోసం నా ప్రభు ప్రార్థించమన్నప్పుడు కుటుంబాల్లో నా ప్రభు ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు నా తండ్రి. కుటుంబంలో నా తండ్రి ఏ అక్కర ఉందో మీకు తెలుసు, ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారో మీకు తెలుసయ్యా. ఒకవేళ వాక్యం నుండి ఎవరైనా తప్పిపోతుంటే సరిచేసి నా తండ్రి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నామయ్యా. బిడ్డలకు కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు, డబ్బులు కట్టానమ్మా ఇప్పుడు ఫ్రాడ్ అని తెలిసిందమ్మా అని ప్రార్థించమన్నప్పుడు కట్టిన డబ్బులు తిరిగి రావాలని నా ప్రభు బిడ్డ మోసపోయిందయ్యా. మనుషులను నమ్మి మోసపోవద్దని మీరు చెప్పారు, మీ మాట పక్కన పెట్టాం కాబట్టి నా తండ్రి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డకిచ్చిన అతన్ని తప్పేనయ్యా. తప్పే తండ్రి, బిడ్డ చేసిన తప్పేనయ్యా. భర్తకు తెలియకుండా నా తండ్రి మరి ఎందువల్ల నా ప్రభ ఆలోచన వచ్చిందో, ఎందువల్ల కట్టాల్సి వచ్చిందో నా ప్రభ ఒకవేళ అపవాదేవునా ఆ బిడ్డను నా ప్రభ ఆలోచన మార్చివేశాడా సమస్తము మీకు తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పుడు క్షమించి నా తండ్రి కట్టిన డబ్బులు తిరిగి వచ్చేలా నా ప్రభ చేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మనుషులకు ఎవ్వరికి నా ప్రభ ఆ శక్తి లేనే లేదు, ఎవ్వరూ చేయలేరు నా తండ్రి. కానీ సమస్తము చేయగల శక్తి గలవాడు మీరే నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డ మీద దయించి నా తండ్రి తెలియదయ్యా. చేసిన తప్పు ఒప్పుకుంటుందిగా నా తండ్రి, ఆ ఒప్పుకునే మనసు ఇచ్చింది కూడా మీరేనయ్యా. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించి నా తండ్రి కట్టిన డబ్బులు నా ప్రభ ఎవరైతే కట్టించుకున్నారో వారి హృదయాన్ని మార్చివేసి నా తండ్రి వారిని గద్దించి నా ప్రభ తిరిగి ఆ డబ్బులు తిరిగిచ్చే హృదయాన్ని నా ప్రభ వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డల భవిష్యత్తు కోసం కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నేను ఒంటరిదాన్ని కదా, నా బిడ్డలను నేను ఎలా పోషించుకోవాలి అనే ఆలోచన నా ప్రభ బిడ్డకు రానివద్దు నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా బిడ్డలకి తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు నా సిస్టర్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభు మొదట నా ప్రభు బిడ్డని సరిచేసి నా తండ్రి చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే జ్యోతి సిస్టర్కి నా ప్రభు గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా జీవించాలో ఆ గ్రహింపు నా ప్రభు జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చి నా తండ్రి గర్భాలను తెరవమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే బ్రదర్
అమ్మా 20 సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామమ్మా, ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల నా ప్రభు ఆర్థికంగా బిడ్డలు బలహీనం అయిపోయారు నా తండ్రి, సమస్తం ఎరిగి ఉన్న దేవా. ఒకవేళ నా తండ్రి వారి సొంత ఆలోచనతో పనులు చేసుకుంటున్నారేమో, వారి సొంత ఆలోచన మీదే బ్రతుకుతున్నారేమో నా తండ్రి, తెలియదయ్యా. తెలిసి తెలియని జ్ఞానం నా తండ్రి, తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో దారి తప్పుంటే దయతో క్షమించిన తండ్రి, బిడ్డల ఆర్థిక ఇబ్బందులు తొలగించమని అడుగుచున్నామయ్యా. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ ఏ ఇబ్బందులు రానివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ భర్త ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో, ఇంటి సమస్యల కోసం ప్రార్థించమని అడిగిందో, ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఇంటి యజమాని నా ప్రభ అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉండలేదు కదయ్యా. దయగల దేవ, మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చే వారిని మీరు ఎంత మాత్రమున త్రోసివేయరు కదా నా తండ్రి. దయగల దేవ, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. దయతో క్షమించిన తండ్రి ఆ బ్రదర్కి మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభా, కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బిడ్డకు నా ప్రభా, అమ్మ దగ్గరలో ఉద్యోగం రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మేలుడు చేసిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఇన్ని చేసిన మీరు నా తండ్రి ఇది చేయలేరా? ఖచ్చితంగా మీరు మాత్రమే చేయగలరయ్యా. ఆ బిడ్డకి ఇంకా బలము, శక్తిని, విశ్వాసాన్ని బలపరిచిన తండ్రి బిడ్డకు నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి మరి దగ్గరలో ఉద్యోగం వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే శ్రావ్య సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు, అమ్మ మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలైంది, ఇప్పటికీ బిడ్డలు లేరు, ప్రార్థించమన్నప్పుడు ఏ విషయంలో మొదట బిడ్డ జారిపోతుందో, ఏ విషయంలో నా తండ్రి ఇంటి వారు దారి తప్పుతున్నారు, సమస్తము ఎరిగి ఉన్న దేవా, మొదట నా ప్రభావం బిడ్డలు తెలుసు తెలియకో చేసిన తప్పుడు క్షమించి వారిని సరిచేసి నా తండ్రి బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు మాత్రమే సాధ్యము నా ప్రభా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే రేచల్ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఏ అనారోగ్యంతో బాధపడుతుందో మీకు మాత్రమే తెలుసయ్యా. తెలుసో తెలియకో నా తండ్రి ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పుడు క్షమించిన తండ్రి మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. ఇంకా ఎవరైతే నా తండ్రి వారికి ఉన్న మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక, కనీసం నా బాధ చెప్పుకుంటానికి కూడా ఎవరు లేరు, నాకు నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడిని అని మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారో నా ప్రభ, ఇంట్లో అందరూ ఉన్నారు అయినా సరే నన్నే వేరు చేసి మాట్లాడుతున్నారు అని ఎవరైతే బాధపడుతున్నారో, మొదట నా ప్రభ వారి తలంపులు మీ వైపు తిప్పండి. అపవాది తెచ్చే ఆలోచన యేసు నామములో తీసివేసి నా తండ్రి మీ ఆలోచన బిడ్డల్లో ఉంచండి. మీ ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మీరు మాత్రమే సమస్తము చేయగలరని, మీరు మాత్రమే ఎంత కఠినాత్ములైనా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు తెలుసుకునేలా వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి వారికంటూ మంచి భవిష్యత్తు మీరు ఇవ్వబోతున్నారని నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఆ కృప అనుగ్రహించమని వారి మనోనేత్రాలు తెరిచి మీ మాట గ్రహించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ చేతికి మీ పాదాలకు అప్పగిస్తూ అడిగే అర్హత లేని తండ్రి అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.